హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చూసారు కదండి, ఈరోజైతే నేను సింపుల్ అండ్ ఈజీ స్నాక్తో మీ ముందుకు వచ్చాను. అదే పొటాటో పిల్లోస్. చూసారండి, పైన ఎంత క్రిస్పీగా, లోపల ఎంత స్మూత్గా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైం పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ పొటాటో పిల్లోస్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 2 బంగాళాదుంపల్ని ఉడకబెట్టుకొని తీసుకోవాలండి. పొటాటోస్ 2 చక్కగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నటువంటి పొటాటోస్ని ఒక బౌల్లో వేసుకొని స్మాషర్తో కానివ్వండి, లేదంటే ఫోక్తో కానివ్వండి, ఇలా పేస్ట్గా చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా స్పైసీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని, అంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి బియ్యం పిండి వేస్తే. అలానే 1/4 కప్పు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటుండగా దీనిలో కలర్ కోసం పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, 1 చిటికెడు పసుపును కూడా వేసుకొని చక్కగా ఇలా వీలైతే స్పూన్తో కలుపుకోండి, లేదంటే చేత్తో కలుపుకోండి. సన్నగా తురిమినటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని చక్కగా ముద్దలాగా కలుపుకొని ఇప్పుడు దీనిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ అనేవి నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఈ పిండి అనేది చేతులకి అంటుకోకుండా ఉండటం కోసం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి చేతులకి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని చక్కగా ఒత్తుకోవాలి. చూసారు కదండి, నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా సన్నగా పొడుగ్గా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్నటువంటి పిండిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ప్రతి పీసును కూడా ఫోక్ సహాయంతో లైట్గా ఇలా ప్రెస్ చేయాలి. చూసారు కదండి, మనకి షేప్ అయితే కనిపిస్తోంది కదా. ఈ విధంగా ప్రతి పీస్ని కూడా ఫోక్ సహాయంతో ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలో వేసుకొని మీడియం టు లో ఫ్లేము ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా నిదానంగా ఆయిల్లో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. అంతే అండి, చాలా సింపుల్గా పొటాటో పిల్లోస్ అయితే రెడీ అయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.